వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఒక పేరు పెట్టి రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఇదేమి చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు. ఇది అందరికంటే ముందు గ్రహించిన వ్యక్తి ఎవరో తెలుసా మీ అందరికీ? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారు అందరికంటే ముందే గుర్తించి కట్టప్ప వెన్నుపోటు కంటే కూడా భయంకరమైన వెన్నుపోటు ఆ రోజుల్లోనే ఆయన పొడిచి పార్టీ లాక్కుని అధికారంలోకి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెన్నుపోటు పొడుస్తానే ఉన్నారు. ఒక రకంగా ఆ పదానికి పేటెంట్స్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గత ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలన్నీ కలిసినా కూడా అధికారంలోకి రాలేమేమోనని చెప్పి ఆయనకి ఎన్నికలు రాగానే ఓ పాట గుర్తు వస్తుంది. మనకి బాలకృష్ణ గారి సినిమా అనుకుంటా, నరుడా ఓ నరుడా ఏమి కోరిక అని. ఎవరేం కోరుకుంటే ఎవరేం అడిగితే అన్నీ చేసేస్తానంటారు. ఎలక్షన్ అయి గెలిచిన తర్వాత మాత్రం ఏమొస్తుందంటే, మీరు కావాలంటే యూట్యూబ్ లో పాత వీడియోలు కూడా చూడండి. దివాలా తీస్తాను, నాకు నడపడం చేత కావట్లేదు, ఇక్కడ డబ్బులు లేవు, ప్రజలే నన్ను ముందుకు నడపాలి, ఇక్కడ ఖాళీ అయిపోయింది, ఇప్పుడు కొత్తగా ఆవేదన ఉంది ఆవేశం ఉంది అంటున్నాడు, కానీ పనులు మాత్రం జరగట్లేదు ఇక్కడ. కాకపోతే వీళ్ళలో ఉన్న ఒక గొప్ప టెక్నిక్ ఏంటంటే, ఎప్పుడు ఈ పాపం అంతా కూడా ఆయన ఒక్కడే మూట కట్టుకోడు, పక్కన పార్ట్నర్ పెట్టుకుని సగం మూట ఆయన నెత్తి మీద కూడా పెడతాడు. ఈసారి ఆ పార్ట్నర్ పేరు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ వాళ్ళు పాపం తెలివిగా ముందే ఆ మేనిఫెస్టోని పట్టుకోమంటే మాకు వద్దు, మేము దాన్ని పట్టుకుని ఫోటో దిగమని చెప్పి వాళ్ళు ఎన్నికలకు ముందే పక్కకు తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రతి నియోజకవర్గం తిరిగి ఈ హామీలన్నీ అమలుపరిచే బాధ్యత నాది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.